అందరికీ నమస్కారం. కవిత శీర్షిక పుస్తక పుత్రుడు. నాకు ఓనమాల దిద్దించినది మా అమ్మ, నాకు అక్షరాలు నేర్పించినది మా అమ్మే. కానీ తాను నిరక్షరాస్యురాలు, మామూలు ఇతరులు. అయినా ఆమె నాకు చదవడం నేర్పించిన అసాధారణ సబల. నా గత జన్మ పుణ్యమేమో నాకు వ్రాయడం కూడా అనిపింది. ఏవేవో వ్రాయడం కాదు, కవితలు కథలు వ్రాయడం ఆమెకు నచ్చింది, నన్ను ఎంతగానో మెచ్చింది. నా నుదుటి రాత రాసింది ఆ బ్రహ్మ కాదు, మా అమ్మే. ఆ బ్రహ్మదేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ మాత్రం నాకుంది ఈ లోకంలో సజీవంగా కాదు, సరస్వతి స్వరూపుడిగా. దేవాలయానికే కాదు, గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు విడిచి లోనికి వెళ్ళమనే మా అమ్మ గ్రంథాలయాన్ని చదవడం రాని నా ప్రత్యక్ష దైవం. తాను గతంలోనికి జారిపోయి నిశ్చల ఛాయాచిత్రంగా మారిపోయే ముందు నాకు అమ్మ ఇచ్చిన ఆస్తి పుస్తకమే. అందుకే నేను ప్రతి పుస్తకంలో ఆమెను చూసుకుంటున్నాను. ఎందుకంటే ఆమెను స్పృశించని రోజు ఉండదంటున్నాను. ఏదో ఒక పుస్తక రూపంలో ఎప్పుడు నాకు తోడుంటుంది. సభల్లో సత్కారాల్లో నా వెన్నంటి ఉండేది, నా చేతిలో ఉండేది మా అమ్మే. ప్రయాణాల్లో నిండైన పుస్తకం అయితే తలదిండుగా నాకు మెండైన విశ్రాంతి ఇస్తుంది మా అమ్మ. చిన్న పుస్తకం అయితే వెతికలా పడుతున్న నా చిన్ని గుండెపై హృదయం తెరిచి నిద్రపోతుంది మా అమ్మ. చిరు పుస్తకం అయితే నా జేబులో నన్నంటే ఉంటుంది మా అమ్మ. అందుకే పుస్తకానికి నాకు ఉన్నది మాతృబంధం. కాబట్టి పునర్జన్మంటూ ఉంటే నేను పుస్తక పుత్రుడుగానే పుట్టాలనుకుంటున్నాను. అంతవరకు అమ్మకు జేజే, అమ్మ లాంటి పుస్తకాలను జేజే.